హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజ్వేబ్ తెలుగు. ఈరోజు రాజాసాబ్ మూవీ. సో మూవీకి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాం, 7 AM షో. సో మూవీకి వెళ్ళి రివ్యూ చేద్దాం. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజ్వేబ్ తెలుగు. జస్ట్ నో మూవీ వాచ్ చేయడం జరిగింది. ఆ మూవీ పేరు తెలుసు మీ అందరికి. ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్తాను కదా మనం. ఓకే, రాజాసాబ్. సో మూవీ అయితే నేను డిసప్పాయింట్ అయ్యాను. నేను కూడా 2 మంత్స్ డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ అసలు మ్యాచ్ అవ్వలేదు. మూవీలో కొన్ని బాగున్నాయి, మోస్ట్ ఆఫ్ ది ప్లాట్స్ బాగాలేదు. మోస్ట్ ఆఫ్ ద అంటే చాలా మట్టుగా అసలు కొన్ని అంటే ఏంటి నచ్చి నాకైతే కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ నచ్చింది, అండ్ కొన్ని చోట్ల అదే విఎఫ్ఎక్స్ దెబ్బేసింది. ప్రభాస్ షార్ట్స్ కూడా నాకు అంత బాగా ఎక్కలేదు. టైటిల్ కార్డ్స్ చాలా బాగున్నాయి. ఓకే, డైరెక్ట్ గా వద్దు, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సరే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ హర్రర్ కామెడీ మూవీ అని నేను ఫిక్స్ అయ్యాను. అవును, వాళ్ళు ఏం ఫిక్స్ అయ్యి తీసారో తెలియదు. అంటే చెప్పడం కూడా ఫస్ట్ నుంచి అదే చెప్తున్నారు, బిగ్గెస్ట్ కామెడీ ఇన్ ఇండియా సంథింగ్ హారర్ కామెడీ అనుకొని. సో అదనుకొని వెళ్ళాము, కానీ కామెడీ లేదు. పాన్ ఇండియన్ స్టార్ ని పెట్టుకొని తీయాల్సిన స్టోరీ కాదు. ఏదో వేరే మీడియం టైర్ 2 హీరో ఇలాంటి వాళ్ళు చేస్తే మేబీ వర్కౌట్ అవుతుందేమో. ప్రభాస్ సినిమా అయితే కాదు అనిపించింది మా ఒపీనియన్ ప్రకారం, నాకైతే మాత్రం. అండ్ ఇంకోటి ఈ ఎక్స్పెక్ట్ కూడా అంత అనుకున్నంత లేదు, అంత రీచ్ అవ్వలేదు నా పరంగా అయితే. కామెడీ అంటే కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు నాకు తెలిసి. ఎవరు చేయరు, ప్రభాసే చేస్తాడు. ప్రభాస్ మీద అన్ని మొత్తం అంటే స్క్రీన్ ప్లస్ మొత్తం ప్రభాసే ఉంటాడు, అన్ని ప్రభాస్ చేయాల్సి వచ్చింది. మిగిలిన ఉన్న 5-6 క్యారెక్టర్లు కూడా ఏదో చిన్న సపోర్టింగ్ ఉన్నాయి, కానీ పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. 3 హీరోయిన్లు పెట్టారు, ప్రతి ఒక్కరికి ఇంట్రొడక్షన్ ఇచ్చుకొని సీన్లు. ఇందులో ఒక కాంప్లెక్స్ ఇది తీసుకున్నారు, హాల్యూసినేషన్, హిప్నోటిజం, ఇల్యూజన్ అని, హాల్యూసినేషన్ అని, హిప్నోటిజం మంచి కాన్సెప్ట్స్, కానీ అది కొంచెం కాంప్లెక్స్ క్రియేట్ చేస్తే గానీ అంతలాగా వర్కౌట్ అవ్వలేదు. నాకు డైరెక్టర్ బాగా రిప్రజెంట్ చేయలేదు. ఐడియాలజీ బాగానే ఉంది, కానీ ఇంప్లిమెంట్ బాగా చేయలేపాడు అనిపించింది నాకైతే మాత్రం. లాస్ట్ అతను చెప్పినట్టు 20 minutes ఏదైతే క్లైమాక్స్ ఉందో విఎఫ్ఎక్స్ మాత్రం అది బాగుంది. ఈ మసల్ ఫైట్ కానీ. సో కానీ ఇందులో ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే, మనం ఏదైనా మూవీ ఫస్ట్ దేనికి అట్రాక్ట్ అవుతాం? ట్రైలర్ కి చూసి అట్రాక్ట్ అయ్యి వెళ్తాం. కానీ మనం ఈ ట్రైలర్ లో ఏవేవైతే కొన్ని సీన్స్ ఉంటాయో, షార్ట్స్ ఏవైతే మనకి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి అని మనం అనుకున్నామో అవి లేవు. షాకింగ్ అయితే అవి మిస్ అయిపోయాయి. అది ఎలా మిస్ అయిందో అర్థం కావట్లేదు. లిటరల్లీ నేను చెప్తున్నాను, ప్రభాస్ ఓల్డ్ మ్యాన్ గెటప్ లో ఒకటి రిలీజ్ చేశారు కదా, ఆ సీన్ కోసం వెయిటింగ్. స్పాయిలేదు, కానీ అంటే అనుకుంటున్నాను ఇంకా అంటే ఏంటి క్లైమాక్స్ వచ్చేస్తుంది లేదు, సీన్ లేదు, అది లేదు. అయితే మేబీ 2 కి పెడతారు, చిన్న గ్లిమ్స్ లాగా ఇస్తారేమో అనుకున్నాను, అది లేదు. ఇది స్పాయిలర్. 2 అనౌన్స్ చేస్తారు కానీ ఎవరు చూడడు. ఫ్రాంక్ గా చెప్తున్నాను, 1 ఎలాగుంటే 2 ఎవరు చూస్తాడు? ఆలే తీస్తారు లేదో కూడా డౌటే. కొంచెం మూవీ అయితే మాత్రం డిసప్పాయింట్మెంట్, అసలు అయితే మాకైతే ఎక్కలేదు. మరి నిజంగా అంటే ఇప్పుడు 2 రకాలుగా చెప్పచ్చు. బాలకృష్ణ డైలాగ్ ఉంటది కదా, శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా, శ్రీను గారు మీ అమ్మమ్మ కూడా బాగున్నారా అనడానికి. సో బాగాలేదని డైరెక్ట్ ఫేస్ మీద చెప్పచ్చు, కానీ అలా చెప్పకూడదు కదా. సో ఓకే ప్రభాస్ కోసం అయితే ఒకసారి వెళ్ళి చూడండి, అంతే తప్ప. 1 time వాచబుల్. ఇంకోటి సాంగ్స్, అన్నెసరీ సాంగ్స్. కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరో ఇంకో సినిమా తీయొద్దని ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి నాకైతే పర్సనల్ గా అయితే 3rd సాంగ్ ఎందుకు పెట్టరు, అదే నాచో సాంగ్. సాంగ్ అది యాక్చువల్లీ అది రీమేక్ రీమిక్స్ చేసి మనం చేస్తా చూడండి, అలా ఏదో పెట్టేసి. ఇక్కడ డౌట్, మీరు తమన్ గారికి ఏమైనా పేమెంట్ బ్యాలెన్స్ పెట్టారా? లేకపోతే ఎందుకో 3rd సాంగ్ లిరిక్స్ లేదు, ఏదో పబ్బుల్లో వేసి డీజే సాంగ్ లాగా ఉంటుంది. అంటే బేస్ పెట్టేసి లిరిక్స్ మొత్తం తగ్గిసి అదేదో అంటే బాలీవుడ్ ని అట్రాక్ట్ చేయాలని తప్ప ఇంకో అదర్గో లేక అది పెట్టారు.
ఎందుకు తెలుగు సినిమాలో హిందీ సాంగ్ ఏంటో నాకు అర్థం కాలేదు. అది ప్రమోషనల్ సాంగ్ పెట్టుకున్నా బాగున్నాయేమో ఇంకా. ముగ్గురు హీరోయిన్లు. ఉమ్. ఏ హీరోయిన్ గురించి చెప్పమంటారు? ఏది అంతలా వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ హీరోయిన్ ఎవరని తెలుసుకోవడానికే మాకు ఇంటర్వెల్ వరకు టైం పట్టింది. ఇప్పటికీ ఇంకా డౌట్ పడుతున్నాను ఇప్పటికీ నేను ఇంకా డౌట్ లోనే ఉన్నాను, Main hero ఎవరా హీరోయిన్ ఎవరా. ఎందుకంటే యాక్చువల్లీ ప్రభాస్ ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు అందులో, కానీ స్క్రీన్ ప్రెసెన్స్ అంతా వేరే అమ్మాయి మీద ఉంటుంది. థర్డ్ మధ్యలో ఇంకో అమ్మాయి గెస్ట్ రోల్, థర్డ్ ఇయర్ ఎందుకు ఉంటుందో తెలియదు. ఫైనాన్స్ చేస్తూ ఉంటుంది. అసలు నాకు ఎక్కలేదు బ్రో మూవీ అయితే. సేమ్ సేమ్ ప్రభాస్ చేయాల్సిన మూవీ అయితే కాదు. ఫైట్స్, రెస్ట్ ఆఫ్ ది ఆల్ థింగ్స్ అంటే వన్ మ్యాన్ షో ప్రభాస్ మీదనే మొత్తం స్టోరీ అన్నట్టుగా ప్రెజెంట్ చేశారు. ఇది కొన్ని ఓవర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఇంకోటి చాలా ఓవర్గా ఉంటాయి కొన్ని. సంజయ్ దత్ ఎక్కడైనా నీకు ఫిజికల్ ఫామ్ లో కనిపిస్తాడా? లేదు, అదే ఫ్లాష్ బ్యాక్ లో ఏదో చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ లో ఒక బ్యాంక్ సీను అలా మీకు ఫిజికల్ ఫామ్ కనిపిస్తాడు, కానీ మిగిలిందంతా సీజీ వర్క్ గోస్ట్ మోడ్ లోనే ఉంటాడు. నీకు హారర్ ఎలిమెంట్ కూడా పెద్దగా నాకు భయం అనిపించలేదు. అంటే పెద్ద స్కేరీగా అలాగే అనిపించలేదు. మీరు ఓల్డ్ మ్యాచెస్ చూస్తుంటే ఒక డక్ ఇలా వెళ్తుంటే చూడండి అవుట్ అవ్వగానే అలాగే అక్కడక్కడ ఒక బొచ్చులేని పిల్ల వెళ్తూ ఉంటది. అది మీరు ట్రైలర్ లో కూడా చూడొచ్చు. ఆ బొచ్చులేని పిల్ల 4-5 షాట్లు అలాగే వెళ్తుంటది. అది కొంచెం రియలిస్టిక్ గా ఉంటది ఆ పిల్లి కూడా. ఇది తప్ప సినిమా గురించి చెప్పడానికి ఏం లేదు అట్లా అన్నా పెద్ద అనిపించలేదు కాబట్టి మేము ఇంకా అంత చెప్పిన నెగిటివ్ గానే ఉంటది. మళ్ళీ మీరు కామెంట్స్ లో అంటారు సినిమాని చంపేయకండి బ్రో అని, మీరే కామెంట్స్ లో పెడతారు. మా ఒపీనియన్ మేము చెప్తున్నాం. ఒపీనియన్ మీరు ఒకసారి మీరు మూవీ వాచ్ చూస్తే మీకు అదే అనిపిస్తుంది. మేము సినిమాని చంపుదాం కాదు, మాకు తెలుగు సినిమా ఉండాలనే ఉంది. సో కానీ ఇలాంటి సినిమాలు అయితే మాత్రం దయచేసి వద్దు ప్లీజ్. ఎందుకంటే ప్రభాస్ లాంటి ఒక స్టార్ ని ఇంకా పాన్ ఇండియన్ స్టార్, ఇండియాలోనే బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ స్టార్, అది మనకు తెలిసిందే. అతను జస్ట్ పోస్ట్ రిలీజ్ అయితేనే వేరే విధంగా ఉంటది. అలాంటిది మూవీలో నిన్ని డిఫెక్ట్లు పెడితే మరి ఇప్పుడే ఒక మంచి ఫామ్ లో ఉన్నాడు, లైనప్ కూడా చాలా బాగుంది అంటే మధ్యలో ఏదో బ్లాక్ మార్క్ లో ఉండిపోద్ది. సో ఇలాంటివి మళ్ళీ మాకొద్దు తెలుగు ఆడియన్స్. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ మూవీని మర్చిపోండి. లెట్స్ వెయిట్ ఫర్ ది స్పిరిట్. ఎస్, వెరీ సూన్. సో దీంతో మా రివ్యూని ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, దిస్ ఈస్ అవర్ రివ్యూ అబౌట్ రాజా సాబ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ లైక్ దిస్ రివ్యూస్. వాళ్ళకేమనిపించింది, అలాగే మూవీ ఒకవేళ మీరు చూసినట్టుంటే మీకేమనిపించిందో కామెంట్ లో తెలపండి. ఎస్, బై ఫర్ నౌ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ పాత కంటెంట్ కూడా చూడండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి.